ఇజ్రాయెల్ ప్రధాని చనిపోయారు. ఆ ప్రధాని మాట్లాడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియో. అది ఏఐతో జనరేట్ చేసినటువంటి వీడియో. ఆయన చనిపోయారు, బ్రతికున్నట్లుగా ఇజ్రాయెల్ నమ్మిస్తుంది అన్న దానికి ఆడమూల్ న్యూస్ ఏజెన్సీ పిఎంఓని సంప్రదించింది. ఇజ్రాయెల్ పిఎంఓని. ఇజ్రాయెల్ పిఎంఓ దానికి సమాధానం చెప్తూ అదంతా ఫేక్ న్యూస్, మీరెవరూ కూడా నమ్మకండి, ఆ వీడియో అంతా ఒరిజినలే, అదంతా కూడా ఎవరో స్ప్రెడ్ చేస్తున్నటువంటి న్యూస్, అంతా క్షేమంగా ఉన్నారు ఆయన, ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాం, ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. మీరు ఇలా మాట్లాడి అంటే ఇరాన్ తెలివిగా ప్రయత్నాలు చేస్తుంది, మీ అందరి చేత మాట్లాడించి నెతన్యాహు ఎక్కడున్నాడో బయటికి చూపించడం కోసం ఇలా చేస్తున్నారు. మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఒకవేళ కంగారు పడితే మేము కంగారు పడతామన్న విధంగా ఇజ్రాయెల్ అయితే చెప్పుకొచ్చింది, ఇజ్రాయెల్ పిఎంఓ. అయితే ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు ఉన్నారు. కాకపోతే ఆ రోజు ఇరాన్ చేసినటువంటి దాడిలో కొంచెం గాయాలైనట్లుగా తెలుస్తుంది. జర్మనీలోనైతే ఆయనకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. పైగా జర్మనీలోనే ఆయన సేఫ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీని గురించి పిఎంఓ ఏ విషయం చెప్పలేదు, కానీ ఇంటర్నేషనల్ మీడియాలోనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి.